గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో భారీగా ఏర్పాటు కానున్న బీపీసీఎల్ రిఫైనరీపై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, బీపీసీఎల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కంపెనీ శంకుస్థాపన రోజునే స్థానిక యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ ద్వారా ప్రత్యక్ష పరోక్షంగా 12,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ బీపీసీఎల్ కంపెనీ వంటి ప్రభుత్వ రంగ సంస్థ నెల్లూరు జిల్లాకు రావడం విశేషమని, స్థానిక యువతకు ఉద్యోగ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మీరు ఈరోజు అడిగిన చాలా క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రెలవెంట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. బీపీసీఎల్ వారు కొంత వాళ్ళకి సమాధానం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దీనికి నెక్స్ట్ మినిట్స్ తయారు చేసుకొని వాళ్ళని ఆన్ పేపర్ పంపడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి, మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు రైటింగ్ మాకు రిప్లై ఇస్తారు. రిప్లై వచ్చిన తర్వాత మీతో షేర్ చేయడం జరుగుతుంది. కానీ నేను ఒకటే చెప్పాలంటే అంటే బీపీసీఎల్ ఒక మంచి కంపెనీ అండి. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. చట్టపరమైన ఏమేమి సాధ్యం ఉంది ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా మీకు మోసం చేయరు. మోసం అనేది బీపీసీఎల్లో లేదు. వాళ్ళు కొన్ని, అంటే మీ అందరికీ తెలుసు, ల్యాండ్ అక్విజిషన్ కానీ ఆర్ఎన్ఆర్ కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. కొంచెం లిబరల్గా మీకు వచ్చి హెల్ప్ చేస్తాం. ఎంతవరకు సాధ్యం ఉంది మీకు హెల్ప్ చేస్తాం. కానీ మీ చెప్పిన అన్ని అంశాల మీద రైటింగ్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ సభకు వచ్చిన ద్వారా మీరు ఎమ్మెల్యే గారిని, బీపీసీఎల్ రిప్రజెంటేటివ్ కానీ, లోకల్ సర్పంచ్లు కానీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమైన ఈరోజు మీడియా కానీ, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 4 గ్రామం నుంచి వచ్చిన ప్రజలకి నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ఏరియా చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు గతంలో చూసి ఉంటారు, ముంబై ఒక చిన్న రిఫైనరీతో, ఒక చిన్న పోర్ట్ స్టార్ట్ అయింది. ఈరోజు భారతదేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా అయిపోయింది. ఈరోజు మీరు ఒక మంచి పునాది వేస్తున్నారు. కష్టం ఉంటుంది, ఖచ్చితంగా కష్టం ఉంటుంది. కానీ 20 సంవత్సరం తర్వాత, 30 సంవత్సరాలంతా ఈ రామాయపట్నం ఇండస్ట్రియల్ క్లబ్గా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే బీపీసీఎల్ ల్యాండ్కి పెద్ద కంపెనీ వచ్చిన తర్వాత, ఇందాక చెప్పారు, డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ వస్తాయి. డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ తర్వాత ఇక్కడ హోటల్స్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. ఇది ఒక పెద్ద టౌన్షిప్ లాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ భాగస్వామ్యం చాలా అవసరం. దయచేసి ఈరోజు ఎలా కోఆపరేట్ చేశారు, ఫ్యూచర్లో కూడా దయచేసి కోఆపరేట్ చేయండి. ఎందుకంటే బీపీసీఎల్ దగ్గర డబ్బు ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ క్యాష్ రిచ్ కంపెనీ. సో ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే బయట నుంచి లోన్ తీసుకోవాలి, లేకపోతే అదే చేయాలి అనేది ఏం లేదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఎంత త్వరగా భూమి ఇస్తే వాళ్ళు ఫౌండేషన్కి వెళ్ళిపోతారు. ఇందాక వాళ్ళ ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఒక మంచి ఒక హామీ అడిగారు. స్కిల్లింగ్ అనేది ఫస్ట్ డే నుంచి ఉండాలి. ఏ రోజు మీరు ఫౌండేషన్ స్టోన్ వేస్తారో ఫస్ట్ మీరు ఫౌండేషన్ స్టోన్ స్కిల్లింగ్ సెంటర్కి కట్టాలి. దీనికి కూడా వాళ్ళు అభివృద్ధి చేశారు, ముందుకు వచ్చారు. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఫౌండేషన్ ప్లాన్ చేస్తాము. అప్పుడే నేను ఎమ్మెల్యే గారు అడిగిన హామీ మీద ఖచ్చితంగా పని చేసుకొని ఆ రోజు ఫౌండేషన్ స్కిల్ సెంటర్కి ఫౌండేషన్ కూడా ఆ రోజే జరిగేట్టుగా చూడడం జరుగుతుంది. సో ధన్యవాదాలు. చాలా మంచి ప్రోగ్రాం ఎందుకు పాల్గొంటున్నారు. థ్యాంక్స్ అలాట్. కొన్ని సంవత్సరాల నుంచి నిన్నే చేవూరు విషయంలో కూడా కలెక్టర్ గారు కొద్దిగా పాజిటివ్ స్టెప్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేశాడు. ఎస్సీ కుటుంబాలు వాళ్ళు ఎప్పుడో 20 చెట్లు 30 చెట్లు తాతలు ముత్తాతల నుంచి ఆ ల్యాండ్ లో పొజిషన్ లో ఉన్నారు. కానీ మన ఆర్హెచ్ ప్రకారం అది గవర్నమెంట్ ల్యాండ్ లో, లేకపోతే కుంటపోగబోకు వాగుపోరంబోకు ఉంది. తప్పనిసరిగా ఆ భూమిని నమ్ముకున్న రైతు కూలీలకి, రైతులకి ఎంతో కొంత మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఇంత పెద్ద పరిశ్రమ బీపీసీఎల్ ప్రతినిధులు కూడా ఈ రోజు వచ్చారు. మీరు కంపల్సరిగా కొన్ని 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్లు ఉన్నాయి. మీ కంపెనీ ఇన్కమ్ లేక వచ్చేదాకా ఖర్చు పెట్టకుండా ఉండే విధంగా కాకుండా ఎక్కడో కంపల్సరిగా ఆల్రెడీ మీ కంపెనీ తలుచుకుంటే ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ మీకు చాలా నామినల్ అమౌంట్. ఈ ప్రాంత అభివృద్ధిలో
మీ మార్క్ వేసుకొని మీకు ఈ గ్రామాలు ఏవైతే ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామ ప్రజలు కూడా మాకు మంచి పరిశ్రమ వచ్చింది, మా ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అనే భావనలో ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ధ్యేయంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు సహకరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా మేము చెప్పడం జరిగింది. మా ప్రాంతానికి పరిశ్రమలు వచ్చినాయి, రైతులు ఎక్కడా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు మనకి సహకరించారు, తప్పనిసరిగా వాళ్ళకి నేను న్యాయం చేయాలని చెప్పి చెప్పడం ముఖ్యమంత్రి గారు కూడా, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా చాలా హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరించాలి. భూములు కోల్పోయి మా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం సార్. తప్పకుండా మా ఎవరైతే యువతుల్లో వాళ్ళందరూ కూడా మేము ఎలక్షన్ లో అనేక ప్రామిసులు చేశాం, మీ ఉద్యోగ భద్రత మాదని చెప్పి చెప్పాం. మీరు కూడా మా మాటకి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా యువ నాయకుడు ఈ రాష్ట్ర యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుకున్నాడు. దానిలో కూడా మీరందరూ కూడా ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ కి సహకరించి మా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.